వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నటువంటి క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చాను నేను. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ మనం కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటి ఈ యొక్క వీడియోలో ఆల్రెడీ స్టేట్మెంట్ 1 వచ్చేసి పర్స్యూయెంట్ టు ద రిపోర్ట్ ఆఫ్ హెచ్ఎన్ సన్యాల్ కమిటీ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 వాస్ పాస్డ్. చూద్దాం. అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద హై కోర్ట్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ దెమ్సెల్ఫ్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి కొన్ని టర్మ్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండ్ ఎంసీక్యూస్లో ఈ డిఫైన్ అనే టర్మ్ని ఎప్పుడైనా సరే మీరు గమనించండి, కాన్స్టిట్యూషన్లో ఏ పదాన్ని కూడా డిఫైన్ చేయలేదు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది ఏం చెప్తుందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విషయంలో, క్రిమినల్ కంటెంప్ట్ అండ్ సివిల్ కంటెంప్ట్ విషయంలో డిఫైన్ చేసింది రాజ్యాంగం అని చెప్తున్నారు. అది స్టేట్మెంట్ రాంగ్. సో మనకి డి అండ్ సి రెండు కూడా ఎలిమినేట్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాల్సింది 4th పాయింట్ మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ 1, 2 అనేది రెండిట్లో కూడా కామన్గా ఉంది. సో ఇన్ ఇండియా ద పార్లమెంట్ ఈజ్ వెస్టెడ్ విత్ ద పవర్ టు మేక్ లాస్ ఆన్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్పని ఎక్కడ అనలైజ్ అవుతాము, ఎక్కడ అరైవ్ అవుతామంటే ఆన్సర్కి, నిజంగా పార్లమెంట్కి అధికారం లేకపోతే చట్టం అనేది 1971లో తీసుకురాదు. స్టేట్మెంట్ 1 మనం ఖచ్చితంగా కరెక్ట్ అనుకుంటే స్టేట్మెంట్ 4 కూడా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే పార్లమెంట్కి ఆ అధికారం అనేది ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. అంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మనం చూద్దాం. రీసెంట్గా కంగనా రనౌత్ గారు ఒక లోక్సభ ఎంపీ అభ్యర్థిగా ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఏమని? భారతదేశానికి స్వతంత్రం రాకంటే ముందు కూడా భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా సుభాష్ చంద్రబోస్ గారు అని ఈవిడ వ్యాఖ్య చేయడం జరిగింది. సో ఒక పొలిటికల్ డిబేట్ అయితే కూడా రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు నిజంగానే ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎంతవరకు వ్యాలిడ్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో సుభాష్ చంద్రబోస్ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా మనకి 1942-43 టైం పీరియడ్లో సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశం నుంచి వెళ్ళిపోయి సింగపూర్ ప్రాంతంలో ఈ యొక్క ప్రావిన్షియల్ గవర్నమెంట్, ఇండిపెండెంట్ ఇండియా కాకముందు ప్రావిన్షియల్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు ఆయన ప్రైమ్ మినిస్టర్గా అని మనం మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం. సో అదే ఒకసారి రివైజ్ చేస్తూ ఎంతవరకు ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్ కరెక్టో చూద్దాం. సో వెన్ కంగనా రనౌత్ సెడ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో వాట్ డిడ్ షీ మీన్? ఆవిడ యొక్క అర్థం ఏంటి? సో బోస్ హ్యాడ్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆజాద్ హింద్ ఇన్ 1943. 1943 సంవత్సరంలో భారతదేశం నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఈ యొక్క సింగపూర్ ప్రాంతానికి, జర్మనీకి, జపాన్కి కూడా తిరగాలనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే బ్రిటిష్కి ఎగెనిస్ట్గా సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఇండియన్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ అంటాం, దాన్ని కూడా ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఆజాద్ హింద్ గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది వాస్తవం. 1943 సంవత్సరంలో అక్టోబర్ 21వ తారీఖున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, ఇక్కడ మీరు గమనించండి, అజ్రీ హుకుమత్ ఈ ఆజాద్ హింద్ అనేటువంటి పేరుతో ఒక ప్రావిన్షియల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? ఇండియాలో కాదు. సో ఈ ఇండియన్ గవర్నమెంట్, ప్రావిన్షియల్ గవర్నమెంట్ అనేది సింగపూర్లో ఏర్పాటు చేశారు. సో భారతదేశం యొక్క ప్రభుత్వం అనేటువంటిది ఆయన సింగపూర్కి వెళ్ళి ఇది భారతదేశ గవర్నమెంట్ అని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పేరు కూడా ది ప్రావిన్షియల్ గవర్నమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండర్ ద ప్రావిన్షియల్ గవర్నమెంట్ సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారంటే హెడ్ ఆఫ్ ద స్టేట్, అంటే భారతదేశానికి ఆ టైంలో ఈయన ఏర్పాటు చేసినటువంటి ప్రావిన్షియల్ గవర్నమెంట్కి ఈయన ప్రైమ్ మినిస్టర్గా కూడా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ద మినిస్టర్ ఆఫ్ వార్స్, అంటే యుద్ధాలకి కూడా ఈయన మంత్రిగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ కాంటెక్స్ట్లో ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆయన మంత్రివర్గంలో కూడా కొంతమంది సభ్యుల్ని అపాయింట్ చేసుకున్నట్టు కూడా మనం మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతాం. అంటే కంగనా రనౌత్ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ అనేవి బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే మన సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అనేది ఉంది, ఇండియాలో కాదు బట్ సింగపూర్లో. నౌ కెప్టెన్ లక్ష్మీ హెడెడ్ ద ఉమెన్స్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా మనకి సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు గాంధీ రెజిమెంటు, నెహ్రూ రెజిమెంటు, ఇట్లా మనకి ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్కి ఇక్కడ లక్ష్మీ గారిని హెడ్గా చేయడం జరిగింది. అంటే ఉమెన్ ఈక్వల్ పార్టిసిపేషన్ కూడా ఈయన ప్రభుత్వంలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. వైల్ ఎస్ఏ అయ్యర్ అనేటువంటి వ్యక్తి పబ్లిసిటీ వింగ్కి హెడ్గా ఉన్నారు. అంటే వీళ్ళొక మినిస్టర్స్ అనమాట. రెవల్యూషనరీ లీడర్ యాజ్ రాజ్ బిహారీ బోస్, సుప్రీం అడ్వైజర్ టు సుభాష్ చంద్రబోస్, అపాయింటెడ్ బై సుభాష్ చంద్రబోస్ హిమ్సెల్ఫ్. అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఈయనని రాజ్ బిహారీ బోస్ గారిని ఆయన యొక్క పర్సనల్ అడ్వైజర్
కమాండర్గా కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక క్యాబినెట్ సెక్రటరీ లాగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ద గవర్నమెంట్ వాజ్ సపోర్టెడ్ బై ద యాక్సిస్ పవర్స్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అనేది 1943లో కాబట్టి వరల్డ్ వార్ II జరుగుతున్నటువంటి సమయంలో యాక్సిస్ పవర్స్ అనేటువంటివి మనకు అర్థం ఏం చేసుకోవాలంటే జపాను, అదేవిధంగా జర్మనీ, అదేవిధంగా రష్యా, ఈ ఇటాలియన్ సోషల్ రిపబ్లిక్ కావచ్చు. సో ఇట్లా వాళ్ళ యొక్క కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యాక్సిస్ పవర్స్ వర్సెస్ అలీడ్ పవర్స్ వరల్డ్ వార్ IIలో యుద్ధం జరిగింది. అలీడ్ పవర్స్లో బ్రిటన్ అనేటువంటిది ఉంది, యాక్సిస్ పవర్స్లో ఇట్లా జపాన్, జర్మనీ అనేటువంటి ఉన్నాయి. ఈవెన్ జపాన్ అనేది మన భారత ప్రభుత్వానికి సహకరిస్తూ, భారత ప్రభుత్వం అంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేదంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రావిన్షియల్ గవర్నమెంట్కి సహకరించడం జరిగింది, పూర్తిగా మద్దతు కూడా తెలపడం జరిగింది బ్రిటిషర్స్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేయడం విషయంలో. సో వాళ్ళ యొక్క మెన్ అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఆజాద్ హింద్ గవర్నమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏం సాధించారు అంటే ఇది ఏర్పాటు చేసిన తర్వాత, అంటే ఆజాద్ హింద్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రొక్లెయిమ్డ్ అథారిటీ ఓవర్ ఇండియన్ సివిలియన్ అండ్ మిలిటరీ పర్సనల్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ బ్రిటిష్ కాలనీ టెరిటరీ. అండ్ బ్రిటిష్ కాలనీస్ ఏవైతే సింగపూర్, ఇండోనేషియా ఇలాంటి ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ సివిలియన్ పీపుల్, మిలిటరీ పీపుల్ ఎవరైతే బ్రిటిష్ ఆర్మీ తరపున వెళ్ళి ఫైట్ చేయడానికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా సుభాష్ చంద్రబోస్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అంటే జపాన్ ఫోర్సెస్ పూర్తిగా సహకరించడం జరిగింది. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ అప్పటికే ఏర్పాటు అయ్యి ఉంది. అంటే సుభాష్ చంద్రబోస్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది కెప్టెన్ మోహన్ సింగ్ నేతృత్వంలో సింగపూర్లో అంటే దాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఒక తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున అది ఇండియన్ ఆర్మీగా తయారవ్వడానికి సుభాష్ చంద్రబోస్ గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. అదే కాక ఆయన దగ్గర ఉన్నటువంటి జపాన్ ఫోర్సెస్ సపోర్ట్ చేసినటువంటి మన ఇండియన్ ఆర్మీతో, మన ఇండియన్ సోల్జర్స్తో ఇండియా పైన అటాక్ చేసి బ్రిటిషర్స్ అందరినీ కూడా పారద్రోలాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ యొక్క మయన్మార్ ఈ ప్రాంతం నుంచి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి రావాలని చెప్పేసి టార్గెట్ కూడా చేసుకున్నారు. అది కొంతవరకు సక్సెస్ అయింది, కొంత విఫలము కూడా అవ్వడం జరిగింది. ద ప్రావిన్షియల్ గవర్నమెంట్ నాట్ ఓన్లీ ఎనేబుల్డ్ ద బోస్ టు నెగోషియేట్ విత్ ద Japanese on an equal footing, but also allowed him to mobilize Indian living in East Asia to join and support Indian National Army. జపాన్ వాళ్ళు బ్రిటిష్కి ఎగెనిస్ట్గా, ఇండియాకి ఫేవర్గా సుభాష్ చంద్రబోస్ గారిని అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. మెన్ అండ్ మెటీరియల్, ఐడియాలజీ పరంగా కూడా మీరు ఐడియాలజీ అనేది ఆల్రెడీ సుభాష్ చంద్రబోస్ గారికి ఒక గ్రేట్ ఐడియాలజీ ఉంది. ఇండియా నుంచి బ్రిటిషర్స్ని పంపించాల్సినటువంటి ఐడియాలజీ, అదే ఐడియాలజీతో జపాన్ వాళ్ళు కూడా సుభాష్ చంద్రబోస్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. నా ఇండియన్ నేషనల్ ఆర్మీ గతంలో ఏదైతే మనకి వరల్డ్ వార్ II టైం పీరియడ్లో సుభాష్ చంద్రబోస్ గారి కంటే ముందే కెప్టెన్ మోహన్ సింగ్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ దాన్ని ఆజాద్ హిందూ ఫౌజ్ అంటున్నాం. దాన్ని ఫర్దర్గా లీడ్ చేసినటువంటి వ్యక్తి అండ్ అది బాగా ప్రమాణంలోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు. అండ్ సుభాష్ చంద్రబోస్ గారు విత్ ద హెల్ప్ ఆఫ్ జపాన్ ఫోర్సెస్ ఇండియా పైన అటాక్ చేయాలనుకున్నారు. అండ్ మీరు గమనిస్తే జపాన్ ఫోర్సెస్ అనేటువంటివి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచి బ్రిటిష్ వారిని తరిమేసి ఆ ప్రాంతాన్ని కూడా సుభాష్ చంద్రబోస్కి సపోర్ట్గా ఇవ్వడం జరిగింది, అవి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బట్ ఏ ఇయర్ 1945లో ద ఆజాద్ హింద్ గవర్నమెంట్ అండర్ బోస్ హ్యాడ్ ఇన్ ఫ్యాక్ట్ స్టార్టెడ్ ఇట్స్ ఓన్ బ్యాంక్. అంటే సొంతంగా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు, సొంతంగా ఈ యొక్క కరెన్సీ అనేటువంటిది కూడా చేశారు. ఈవెన్ సివిల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ అంటాం, సివిల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ స్టాంప్స్ కూడా సొంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశానికి స్వతంత్రం రాకంటే ముందే సుభాష్ చంద్రబోస్ గారు ఒక ప్రావిన్షియల్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసి ఆయన ప్రైమ్ మినిస్టర్గా రూల్ చేయడం జరిగింది. సో బోస్ హ్యాడ్ ఈవెన్ ఫార్మ్డ్ ద ఫస్ట్ ఉమెన్స్ రెజిమెంట్. ఇందాక నేను డిస్కస్ చేసినట్టు సో ఇండియన్ నేషనల్ ఆర్మీలో రాణి ఝాన్సీ రెజిమెంట్కి లక్ష్మీ గారిని కెప్టెన్ స్థాయిలో ఉన్నటువంటి ఆవిడ్ని హెడ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఉమెన్ పట్ల ఆయనకున్నటువంటి ఈ యొక్క ఈక్వాలిటీ అనేది కూడా చెప్పవచ్చు. అండ్ కమింగ్ టు ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే సెప్టెంబర్ 1942లో కెప్టెన్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఏర్పాటైంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటైన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఓన్ ప్రావిన్షియల్ గవర్నమెంట్తో ఇండియా పైన అటాక్ చేయడానికి కూడా రావడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అది కొంతవరకు సక్సెస్ అండ్ కొంతవరకు ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ప్రిజనర్స్ ఆఫ్ వార్స్ అంటాం, అంటే యుద్ధంలో దొరికినటువంటి ఖైదులందరినీ తీసుకెళ్ళి కూడా రెడ్ ఫోర్ట్లో నిర్బంధించడం జరిగింది. వారిపైన
ట్రయల్స్ అనేటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క ఇన్సిడెంట్ని, అంటే ఈ యొక్క మన ఇండియన్ సోల్జర్స్ని రెడ్ ఫోర్ట్లో పెట్టి ట్రయల్స్ వేయడాన్ని మనం మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పదంతో రికగ్నైజ్ చేస్తాం. సో అదేంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసి మనకి, హూ వాస్ అసోసియేటెడ్ విత్ ద ఐఎన్ఏ ట్రయల్స్? హూ వాస్ అసోసియేటెడ్ విత్ ద ఐఎన్ఏ ట్రయల్స్ అంటే ఈ ఖైదీలను ఎవరైతే బ్రిటిషర్స్ అరెస్ట్ చేసి రెడ్ ఫోర్ట్లో పెట్టారో, పెట్టిన తర్వాత వాళ్ళందరినీ తరపున వాదించి ఒక గ్రేట్ లాయర్ వారందరినీ కూడా విడిపించడం జరిగింది. సో ఆయన ఎవరు? భూలాభాయ్ దేశాయ్, మొహమ్మద్ అలీ జిన్నా, సుభాష్ చంద్రబోస్, రాజగోపాలాచారి. సో కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.